సినిమాలు కూడా డైలాగ్ చూసినా డ్యాన్సులు చూసినా ఫైట్ చూసినా సో రెండు సినిమాలు వీళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్గా నిలిచాయి. సో అదే నేపథ్యంలో ఈసారి కూడా అలాంటి సినిమాను వీళ్ళంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద ఎత్తున పోలీసులకు వ్యతిరేకంగా కూడా కొంతమేర వాళ్ళంతా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో అన్నా ఆ గుండె బతకాలి, 10 గుంటలు బతికేస్తుంది. అది జై బాబే, జై బాబే, జై బాబే. అది అది ఒక గుండె బతికిస్తా అంటే 10 గుంటలు బతికిస్తుంది. అది జై బాబే, జై బాబు, జై బాబు, జై బాబు. అన్న మాకు థియేటర్ మీద స్క్రీన్ మీద కనిపిస్తుంది చాలు. 3 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది కనుక కనిపించి చాలా అంతే. ఫీస్ట్ అంతే అన్న. బుర్రపాలెం బుల్లోడు వేట చూపిస్తాడు ఈ సినిమా నుంచి. జై బాబు, జై జై బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు, జై బాబు, దేవుడు దేవుడు. రాముడే భీముడే, రాముడే భీముడే, రాముడే భీముడే, రాముడే భీముడే. ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్, ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్. ఆర్టీసీ అడ్డా, ఆర్టీసీ అడ్డా, ఆర్టీసీ అడ్డా. జై బాబు, జై బాబు, జై జై బాబు, జై జై బాబు, జై జై బాబు. పెట్టిన సాంగ్ రిలీజ్ అయింది కదా, ఎట్లా అనిపిస్తుంది ఆ పాట? మామూలుగా ఉంటుందన్న. మరి మహేష్ బాబు అంటే మరి మామూలుగా ఉంటుంది. మరి అది అదే ఒక సంవత్సరంలో పండుగలు మొత్తం ఒకేసారి వచ్చినట్టు ఉంటుంది మహేష్ బాబు సినిమా అంటే. అది జై బాబే, జై బాబే, జై బాబే, జై బాబే, జై బాబే. వీళ్ళంతా కూడా చాలా ఎగ్జైట్మెంట్ మూడ్లో ఉన్నటువంటి సందర్భం. దాదాపు 2 ఏళ్ల తర్వాత సినిమా రిలీజ్ అవుతుంది. ఇక త్రివిక్రమ్ సంబంధించినటువంటి గత రికార్డులు చూసినట్లయితే గత సినిమాలు కూడా అన్నీ కూడా పెద్ద ఎత్తున ఆడాయి. సో అరవింద సమేత కానివ్వండి, సో అల్లు అర్జున్తో వచ్చినటువంటి అలా వైకుంఠపురంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్తో వచ్చిన అజ్ఞాతవాసి, ఇలాంటి సినిమాలన్నీ కూడా పెద్ద ఎత్తున బంపర్ హిట్ అయ్యాయి. సో ఇద్దరు ఫుల్ ట్రాక్ అంటే సక్సెస్ ట్రాక్ రికార్డులో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ సినిమా కూడా భారీగా ఆడుతున్నటువంటి అభిప్రాయాన్ని వీళ్ళంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొందరితో మాట్లాడదాం.